సో ఇప్పుడు మనం ఫుడ్ ఎంత అయితే తీసుకుంటున్నామో టాబ్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అంతే ఎక్కువగా తీసుకుంటున్నాము. సో గట్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్? ఓకే, ఇఫ్ దెర్ ఈస్ అ మెడికల్ రీజన్, మీకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందో, వూండ్ వచ్చింది, యూ హ్యావ్ టు టేక్ యువర్ యాంటీబయాటిక్, ఆ మెడికల్ రీజన్ అంతవరకు తీసుకోవచ్చు. లాస్య ఇంతా కూడా చెప్పినట్టు కామన్గా మన ఇండియాలో మిస్యూజ్ అయ్యేది యాంటాసిడ్స్ అండ్ యాంటీబయాటిక్స్. సో యూజువల్లీ యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే స్టమక్ యాసిడ్ని తగ్గిస్తాయి. ఫస్ట్ పాయింట్, స్టమక్ యాసిడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇండైజెషన్ ఇష్యూస్ వచ్చింది అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ చాలా కష్టంగా ఉంటుంది. B12 ఫుడ్ నుంచి ఏ వైటమిన్స్ అయినా సరే ఫుడ్తో బాండ్ అయి ఉంటాయి లాస్య. వాటిని డీబాండ్ చేసుకోవాలంటే మనకు ఒక స్ట్రాంగ్ స్టమక్ యాసిడ్ కావాలి. లైక్ మీరు మీట్ తిన్నారు, దాని నుంచి ఐరన్ డీబాండ్ అవ్వాలి. లేదా ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వెజిటేరియన్ ఆప్షన్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఆల్వేస్ ఇన్యాక్టివ్ ఫార్మ్. ఆ ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలన్నా కూడా మంచి స్టమక్ యాసిడ్ ఉండాలి. B12 నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి మనకి యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలన్నా, డీబాండ్ అవ్వాలన్నా స్టమక్ యాసిడ్స్ ఉండాలి. కాల్షియం అబ్జార్ప్షన్కి స్టమక్ యాసిడ్ ఉండాలి. సో క్రానిక్గా మీరు యాంటాసిడ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తుంటే మీ డైజెషన్ డిక్లైన్ అవుతూ వస్తుంది, కాన్స్టిపేషన్కి దారితీస్తుంది, గట్ మైక్రోబియోమ్ని దెబ్బతింటుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ వస్తాయి, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ విల్ బి లో ఆన్ వైటమిన్ B12, D3 అండ్ ఐరన్. ఖచ్చితంగా ఇవి అయితే డెఫిషియన్సీస్ కనిపిస్తాయి లాస్య.